పోర్ట్ బ్లెయిర్ కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చుతూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పోర్ట్ బ్లెయిర్ను శ్రీ విజయపురంగా పిలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వలసవాద గుర్తుల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమాచారాన్ని అందించారు. దేశాన్ని అన్ని బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం స్ఫూర్తితో నేడు హోంశాఖ పోర్ట్ బ్లెయిర్కు శ్రీ విజయపురంగా నామకరణం చేసిందని తెలిపారు. శ్రీ విజయపురం అనే పేరు మన స్వాతంత్ర్య పోరాటాన్ని, అందులో అండమాన్ నికోబార్ సహకారాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన రాశారు. దేశ స్వాతంత్ర్యం చరిత్రలో ఈ ద్వీపానికి విశిష్టమైన స్థానం ఉందని కూడా రాశారు. చోళ సామ్రాజ్యంలో నౌకాదళ స్థావరాన్ని పోషించిన ఈ ద్వీపం నేడు దేశ భద్రత, అభివృద్ధిని వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.